అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక పీడిఎఫ్ వాళ్ళైతే ప్రిపేర్ చేసి వీళ్ళు సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎగ్జామ్కి అప్లై చేస్తుంటారు కదా అభ్యర్థులు, వారికైతే కొన్ని రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్నిటినీ వీళ్ళు క్లారిఫై చేస్తూ ఒక 20 రకాలైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని వీరు ప్రిపేర్ చేసి సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నలు అంటే ఇప్పుడైతే మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఎన్ని పోస్టులను వీరు భర్తీ చేస్తున్నారని ఫస్ట్ ఉంది. ఇది వీటికి వచ్చేసరికి 16,347 పోస్టులు అనమాట. అలాగే ఈ పోస్టులు ఏ ఏ యాజమాన్యాలలో ఉంటాయి అంటే వీటికి ఆన్సర్ వచ్చేసరికి ప్రభుత్వ, అలాగే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషను, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, జువినైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అలాగే వీటితో పాటు మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, అలాగే గిరిజన సంక్షేమ శాఖ, వీటికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి యాజమాన్యాలలో వీరు ఈ జాబులన్నింటినీ ఫిలప్ చేస్తున్నారనమాట. అలాగే ఏ యాజమాన్యాలలో ఎన్ని పోస్టులు వీళ్ళు ఫిలప్ చేస్తున్నారని కూడా వీరు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏపీఎంఎస్ 286, అలాగే ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ 439, అలాగే మున్సిపల్ కార్పొరేషను అండ్ జిల్లా పరిషత్తు, అలాగే మండల పరిషత్తు, వీటిలో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. 13,192 పోస్టులు ఉన్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమము, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులము, జువినైల్ వెల్ఫేరు, ఇలా 9 రకాలైనటువంటి యాజమాన్యాలలో వీరు 16,000 జాబులను అయితే వీళ్ళు ఫిలప్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ డీటెయిల్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మెగా డిఎస్సి ద్వారా నింపబోతున్న పోస్టుల వివరాలు తెలపండి. సెకండరీ గ్రేడ్ టీచరు, స్కూల్ అసిస్టెంట్ టీచరు, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, అలాగే పీజీటీ, ఫిజికల్ ఎడ్యుకేషను, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచరు, ఫిజికల్ ఎడ్యుకేషను, ఫిజికల్ డైరెక్టరు, అలాగే ప్రిన్సిపల్. మెగా డిఎస్సి అప్లికేషన్ నింపడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అప్లికేషన్ వచ్చేసరికి 3 విభాగాలు ఉంటుందన్నమాట. మొదటిది వచ్చేసరికి మన వ్యక్తిగత సమాచారము, రెండోది వచ్చేసరికి మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే మూడోది వచ్చేసరికి ఫీజు పేమెంట్ అనమాట. ఈ 1-2 విభాగాలు ఏదైనా మనం పొరపాటు చేసినట్లయితే కనుక మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సబ్మిట్ చేస్తే మాత్రం ఇంకా ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నారో 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫీజు పేమెంట్ చేయాలని వీరు చెప్పడం జరిగింది. అలాగే గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మళ్ళీ ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం ఉందా? గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొత్తగా ఎవరైనా అంటే ఇంకా వేరే పోస్టులకు ఏదైనా అప్లై చేస్తూ ఉంటే మాత్రం వీళ్ళు ఫీజు చెల్లించాలని చెప్పి వీరు తెలియజేయడం జరిగింది. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంది? మే 15వ తేదీ వరకు అయితే అప్లికేషను ఫిలప్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు వీళ్ళు అప్లికేషన్కి టైం అయితే ఇచ్చారు. అలాగే మెగా డిఎస్సికి సంబంధించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక వీళ్ళు సైట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, https://csc.ab.government.in, అలాగే ఇంకొక సైట్ కూడా ఇచ్చారు. మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో ఎన్ని కనీస అర్హత మార్కులు ఎన్ని? ఓసీ వాళ్ళకైతే 60% అంటే 90 మార్కులు అనమాట. బీసీ వాళ్ళకి 50% అంటే 75 మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% అంటే 60 మార్కులు వీళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ టెట్ ఎగ్జామ్స్కి. అలాగే అభ్యర్థి తన సర్టిఫికేట్లను ఎప్పుడు అప్లోడ్ చేయాలి? అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు తన సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలని చెప్పి వీళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. అలాగే మెగా డిఎస్సిలో రిజర్వేషన్లు ఎలా అమలు పరుస్తారు? జీవో నెంబర్ 77 ప్రకారం అయితే వీళ్ళు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి అపోహలకు లోను కావద్దనే విషయం కూడా వీళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్లో మహిళలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారు? 100 సైకిల్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అది జీవో నెంబర్ 77 బేస్ చేసుకొని చేస్తామని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎలా ఎంపిక చేసుకోవాలి, అభ్యర్థి తన విద్యార్హతలను బట్టి ఏ పోస్టులకు అర్హులవుతారో ఆ సాఫ్ట్వేర్ అయితే మనకు ఆటోమేటిక్గా ఇస్తుందంట. అలాగే అర్హత గల పోస్టులు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఇలా ఒకసారి ప్రాధాన్య ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని వీళ్ళు తెలియజేయడం జరిగింది. మొదటి ఆప్షన్కు అభ్యర్థి ఎంపిక కాకపోతే ఉద్యోగం రాదా, అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టుకు జాబ్ రాకపోతే కనుక అది ఒకవేళ అతను ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షన్ రాకపోతే కనుక అది రెండో పోస్టుకు బదిలీ అవుతుందన్నమాట. రెండో ఆప్షన్ పెట్టింటాడు కదా వేరే పోస్టుకు, దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా ఆప్షన్ కూడా రాకపోతే థర్డ్ ఆప్షన్కి బదిలీ అవుతుంది. ఇలా అభ్యర్థి ఎన్ని ఆప్షన్లు అయితే పెట్టుకుంటాడో ఆ ఫైనల్ ఆప్షన్ వరకు కూడా అతని ర్యాంకును బట్టి గవర్నమెంట్ వారైతే జాబ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. మెగా డిఎస్సికి వయోపరిమితి ఎంత? జూలై 1వ తేదీ 2024 సంవత్సరానికి 18 సంవత్సరాల కంటే తక్కువ, అలాగే 44 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ఏపీపీఎస్సి వాళ్ళు చెప్పిన వాటి ప్రకారం. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 49 సంవత్సరాలు, అలాగే దివ్యాంగులకైతే కనుక 54 సంవత్సరాలు మనకు ఏజ్ పర్మిట్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఇంకా కొంచెం ఉంటుందన్నమాట. అది ఇంకా వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. అలాగే షెడ్యూల్ కులాల వర్గీకరణను ఎలా అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ వర్గీకరణ అని ఈ మధ్యన వస్తుంది కదా, అది 18వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం దానికి సంబంధించి వీరు ఆ రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పారు. అలాగే మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఎలా అమలు చేస్తారు? ఈ స్పోర్ట్స్ కోటా 3% స్పోర్ట్స్ కోటాని ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఇంకా ఏదైనా ఇవి కాకుండా ఏవైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? వీరు ఈ సైట్లో అయితే కనుక కొన్ని నెంబర్లు అయితే ఇచ్చారనమాట. ఆ నెంబర్లకు వీరు ఫోన్ చేసి ఏవైనా అభ్యర్థులు డౌట్స్ ఉంటే వారిని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పారు. అలాగే ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి? ఈ 2678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో, అలాగే శ్రీకాకుళం వచ్చేసరికి 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది. ఇంకా చివరి ప్రశ్న వచ్చేసరికి 2025 మెగా డిఎస్సి సిలబస్ ఎలా తెలుసుకోవాలి? ఈ సిలబస్ వచ్చేసరికి ఏపీపీఎస్సి వెబ్సైట్లో అలా వీళ్ళు గవర్నమెంట్ వారైతే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇదండి ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్నలు డిఎస్సికి ఎవరైతే అప్లై చేస్తున్నారో అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ వచ్చే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని గవర్నమెంట్ వారే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ వీడియో గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా పంపించండి ఈ వీడియోని, వారికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.